ఈరోజు నేను ఇచ్చే ఈ ప్రజెంటేషన్ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే ఆర్థిక పరిస్థితి. ఇది ఒక హిస్టారికల్ ప్రజెంటేషన్. ఒక బాధ్యత తీసుకొని పనిచేసే ప్రభుత్వం యొక్క ప్రజెంటేషన్. ఏదో కావాలని బ్లేమ్ చేయడం కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాకుండా రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం అనేది చాలా ముఖ్యం. ప్రజలు దీంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే సమర్థవంతంగా ప్రభుత్వాలు పనిచేసి గవర్నెన్స్ బాగుంటే దాని ఫలితాలు ప్రజా జీవితంలో ప్రజలపైన పెద్ద ప్రభావితం చేస్తాయి. అదే కానీ నెగిటివ్ గవర్నెన్స్ ఉంటే నెగిటివ్గా ప్రభావితం చేస్తుంది. ఆ విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. 2024 ఒక మ్యాసివ్ విక్టరీ, ఎవరు ఊహించినటువంటి విజయం. దాని వెనకాన మీరు ఒక్కసారి చూస్తే జరిగిన విధ్వంసం, భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎవ్వరు కూడా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట కూడా వచ్చే పరిస్థితులని చాలామంది అయితే సఫర్ అయ్యారు. భయం, ఒక ఫియర్ సైకోతో బతికారు. ఒక సైలెంట్ రెవల్యూషన్, ఒక విప్లవాలు, చాలా విప్లవాలు చూసాం. 1982లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అదొక విప్లవం. పార్టీయే లేదు, ప్రజా తిరుగుబాటు. అక్కడి నుంచే మేము గెలిచింది అప్పట్లోనే 202 సీట్లు, 200 గెలిచాం. 94 మళ్ళీ ప్రభుత్వం మీద వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత కాదు. ఆ రోజు మేము గెలిచింది 26 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అపోజిషన్ రాగానే 26 సీట్లే వచ్చాయి. మొన్న వచ్చింది 57% ఓట్లు, 94% స్ట్రైక్ రేట్. ఆల్ ఎలక్షన్స్లో తెలుగుదేశమే ఒక ప్రభంజనం. కానీ మొన్న ఎన్డీఏ విక్టరీ అనేది ఊహించినటువంటి విప్లవం. అలాంటి విప్లవానికి కారణం కూడా మేము ఆ రోజు 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఈరోజు ఆ తర్వాత ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ప్రకటించాలి, ఒక బాధ్యత తీసుకోవాలి, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నా ప్రజెంటేషన్ మొత్తం ఓవరాల్గా ఫైనాన్స్ మొత్తం మా వాళ్ళు ఒక 6-7 ప్రజెంటేషన్లు ఇప్పటికే ఇచ్చారు, ప్రజలకు చెప్పారు. ఎనర్జీ కానీ, అమరావతి కానీ, ఇరిగేషన్ కానీ అన్ని విషయాలు చెప్పారు. ఇది కాంప్రహెన్సివ్గా అన్నీ కలిపి ఫైనాన్షియల్గా ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేశాం, వే ఫార్వర్డ్ ఏంటి, ఈ రాష్ట్ర భవిష్యత్ ఏంటి అనే విషయాలు ఎక్కువగా నేను డీల్ చేస్తున్నాను. నిన్నే మీరు చూశారు, ఒక ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎంత భాగస్వాములు అవుతారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు. దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఉత్తరాంధ్ర కదిలి వచ్చారు. అదొక ప్రాజెక్ట్ కాదు, అది వాళ్ళ కలలకు రెక్కలు.